యేసు ప్రభు పేరిట మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుండి 14 వచనం వరకు ధ్యానం చేసుకుందాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్త వెళ్దాం. చాలా పర్యాయాలు మనం ఈ మాటలు వింటూ వచ్చాం. ఎంత ముందు కూడా మనం విన్నాం. మందిరానికి వచ్చిన వారిలో 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారు అక్కడ వాక్యంలో ఉన్నారు. వీరిద్దరూ ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. ఒకరేమో పరిసయ్యులు, మరొకరేమో ఎవరు? సుంకరులు. అవునా కాదు? పరిసయ్యులు, సుంకరులు. ఇద్దరిని గురించి యేసు ప్రభు వారు వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు చెప్పారు. దేవుని సంఘములోనూ, సహవాసములోనూ, మందిరములోనూ 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది అయినా, 1000 మంది అయినా, ఎంతమంది ఉన్నా అందులో ఇలా 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారము ఉంటాం. అయితే ఈ 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారిలో దేవుడు పరిసయ్యుని ఇష్టపడ్డాడా, సుంకరిని ఇష్టపడ్డాడా, దేవుడు ఎవరి భక్తిని ఎక్కువగా ఆయన ఇష్టపడ్డాడు అన్న ప్రాముఖ్యమైన మాటలు ఇందులో ఉన్నాయి. జాగ్రత్త విందాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. ఇందులో నుంచి జాగ్రత్త వినండి. 4 మాటలు చెప్తాను. వీరిద్దరిలో ఎవరి భక్తి గొప్పది? పరిసయ్యుని భక్తి గొప్పదా, సుంకరి భక్తి గొప్పదా? ఇద్దరూ మందిరానికి వచ్చిన వారే, ఇద్దరూ ప్రార్థన చేసిన వాళ్ళే. ఎవరిలో ఎక్కువ గుణగణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి? పరిసయ్యుల్లో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఏంటి పరిసయ్యుల్లో ఉన్న మంచి లక్షణాలు? 11వ వచనంలో ఉంటుంది. దొంగతనము చేయనివాడు 1, అన్యాయము చేయనివాడు 2, వ్యభిచార పాపము చేయనివాడు 3, తర్వాత వచనంలో ఉంటుంది. ఉపవాస ప్రార్థన కలిగిన వాడు 4, దేవునికి నమ్మకంగా దశంభాగం ఇచ్చినవాడు 5. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? 5 మంచి లక్షణాలు ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా లేనిది ఒకటి ఉంది. అదే విధేయత. ఏం లేదు. ఇన్ని మంచి లక్షణాలు ఈ పరిసయ్యుల్లో ఉన్నాయి. అన్నీ ఉన్నా ఒక్కటి లేదు. ఏమి లేదు? తగ్గింపు జీవితం. అందుకే యేసు ప్రభువారు తనను తాను తగ్గించుకునేవాడు. సుంకరులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? సుంకరులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? అతని మంచి లక్షణాల గురించి అక్కడ ఏం చెప్పబడలేదులే, కానీ అతనిలో ఉన్న గొప్ప లక్షణము విధేయత, తగ్గింపు. ఏముంది? తను తాను దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, ప్రభువా, నేను పాపిని. పరిసయ్యుడు ఏమన్నాడు తెలుసా? వాడిలాగా ఉండనందుకు వందనాలు అన్నాడు. 11వ వచనం చివరిలో, ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు వందనాలు అన్నాడు. ఏమన్నాడు? వాడిలాగా వండినందుకు వందనాలు. అంటే ఎవరిని చూపించాడు? పక్కన వాళ్ళని చూపించాడు. పరిసయ్యుడు ఎవరిని చూపించాడు? సుంకరి ఎవరిని చూపించాడు? తను తాను, నేను పాపిని అన్నాడు. సుంకరి ఏమన్నాడు? నేను పాపిని అన్నాడు. పరిసయ్యుడు ఏమన్నాడు?
వాడిలాగా నేను లేనందుకు వందనాలు అన్నాడు. వాడి స్థితి బాగలేదు, వాడు పేదోడు, వాడు దరిద్రుడు, వాడిలాగా నేను ఉండనందుకు వందనాలని అంటూ మాట్లాడితే దేవుడు ఇష్టపడలేదు. నీకు ఎన్ని మంచి లక్షణాలైనా ఉండనివ్వు, నీకు కావలసిన ప్రధానమైన గుణము సుగుణం దేవుడు అంటే విధేయత. తనను తాను ఏం కావాలి? ఈరోజు ఈ మాట ఉంటున్న మనలో 4 ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. దేవునికి ఇష్టమైనది విధేయత. ఏముండాలి? విధేయత. మనకు అర్థమయ్యే భాషలు విధేయత అంటే తగ్గింపు. ఎక్కడ ఏ కాలేజీలో నేర్పిస్తారు? ఏ బడిలో గుడిలో నేర్పిస్తారు? ఎట్లా వస్తుంది? దేవునికి ఆ పరిసయుడు సుంకరిలో దేవునికి నచ్చినది ఈ తగ్గింపే, విధేయతే. దేవుడు మనలో కూడా ఏం చూస్తాడంటే ఆ పరిసయుల్లో ఉన్నట్టు గొప్ప లక్షణాలు ఏం చూడడం. డబ్బు ఉందా లేదా, అందం ఉందా లేదా, చదువు ఉందా లేదా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా లేవా, టాలెంట్ ఉందా లేదా, ఇవన్నీ దేవుడికి అవసరం లేదు. ఆయనకు కావలసిందల్లా నీ చదువు, నీ ధనము, నీ బలము, నీ అందము, నీ సౌందర్యాలు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవేమీ కాదు. ఒకటే, ఏంటది? నువ్వు లోబడుతున్నావా లేదా? ఏం కావాలి దేవునికి? నువ్వు లోబడుతున్నావా లేదా? నువ్వు మాట వింటున్నావా లేదా? ఇదే దేవునికి కావలసింది. ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆయన మన జీవితాల్లో కూడా చూసేది ఏంటో తెలుసా? ఆయన మాట మనము వింటున్నామా లేదా, అంతే తప్ప ఇంకే మనలో ఉన్న గొప్పత అసలు నేనేంటో తెలుసా, నువ్వేంటో ఎవరికేం తెలియాలా? దేవునికి కావలసింది నీలో ఉన్న తగ్గింపు, నీలో ఉన్న దీనత్వము, నీలో ఉన్న సాత్వికము. దేవునికి ఇది ఇష్టమైనది. గుర్తుపెట్టుకో, దేవుడు నీలో చూసేది టాలెంట్లు కాదు. అర్థమవుతుందా? దేవుడు నీలో చూసేది నీకు ఉన్న గొప్ప గొప్ప హోదాలు కాదు. నువ్వు ఎంత తగ్గింపు కలిగి ఉంటున్నావో అది దేవునికి ఇష్టమైనది. పరిసయ్యుడు సుంకరు ఇద్దరు మందిరంలోనే ఉన్నారు. ఒకడికేమో గొప్ప లక్షణాలు ఉన్నాయి, అసలు లేదు, ఆ తగ్గింపు విధేయత లేదు. ఇంకొక వ్యక్తికి అసలు ఏమీ లేవు, కానీ ఉన్నదే దేవుడి దగ్గర ఈ గొప్ప తగ్గింపు. ఈరోజు ఈ మాట ఉంటున్నావు మనలో ఎంతమంది మీ పరిసయ్యలాగా నాకు అది ఉంది, ఇది ఉంది, అదొచ్చు, ఇదొచ్చు అని చెప్పుకుంటూ తగ్గింపు లేని వాళ్ళంగా ఉంటున్నామో? నాకు ఏమీ లేకపోయినా ప్రభు అంటే నేను చాలా చక్కగా ఆయన మాటకు లోబడతాను అనే వాళ్ళము సుంకరలాగా అందరం ఉన్నాము. ఈ 2 రకాల వాళ్ళం ఉంటాం. అట దేవుని మందిరాలలో దేవుని మాటలు వినే వాళ్ళలో. పరిసయ్యులాగా నీకు ఉన్న దానిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఇతరులను తక్కువగా చేసి మాట్లాడేవాళ్ళు. సుంకరిలాగా తనను తాను పూర్తిగా తగ్గించుకుంటూ నేను అయోగ్యుడనో అపవిత్రుడనో అనుకుంటూ తనను తాను తగ్గించుకుంటూ దేవుని చేత హెచ్చించబడేవాళ్ళ. జాగ్రత్త విందాం, చూద్దాం ఒకసారి దేవుని మాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం భాగం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రైట్. దేవుడు అన్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి అవిధేయుడైనప్పుడు ఆ వ్యక్తి అవిధేయత వలన ఏం కలుగుతుంది అన్నాడు దేవుడు? పాపము. అవిధేయత వల్ల ఏమొస్తుందంట? గుర్తుపెట్టు. అవిధేయత వల్ల ఏం కలుగుతుంది? ఉన్నారు ఇక్కడే. అవిధేయత వలన ఏమన్నాడు దేవుడు? అవిధేయత వలన పాపము కలుగును. దేవుని మాట వినకపోవటము, దేవుని మాటకు లోబడకపోవటం ఏమవుద్ది? పాపం. మనకి చాలా మందికి ఉన్నదేంటో తెలుసా? జాగ్రత్త వినండి. 2 నిమిషాలు ఇక్కడ మరిన్ని మాటలు చెప్తాను. మనందరికీ బ్రెయిన్ బాగా మంచిగా పెరుగుద్ది. చిన్నతనం నుంచి మన బ్రెయిన్ మెదడు బాగా ఎదుగుద్ది, అన్నీ తెలుసు, కానీ హార్ట్ పెరగదు. నీకు బైబిల్ తెలుసు, పాటలు పాడడం తెలుసు, ఆరాధించడం తెలుసు, వాక్యం చెప్పడం తెలుసు, ఇవన్నీ బాగా అంత తెలుసు అంటే నువ్వు బాగా మైండ్ ఎదిగింది. నీకు ఎక్కడ ఎదగల?
లోబడటం మాత్రం తెలియదు. ఏం తెలుసు చెప్పండి? ఏం ఎదిగింది? నీ బుర్ర ఎదిగింది, నీ బ్రెయిన్ పెరిగింది, అంతా తెలుసు, నీకు అంతా వచ్చు. కానీ ఎక్కడ మాత్రం మార్పు లేదు. ఎక్కడ లేదు? ఎక్కడ దేవునికి హృదయంలో దేవునికి నేను లోబడాలి అనేది నీకు లేదు. ఎంత పెరిగితే ఉపయోగం ఏంటి? ఒక్క లోపం అంటే తెలుసు మీకు? మరుగుజ్జులు అనే వాళ్ళని తెలుసా? మరుగుజ్జులు అంటే ఏంటి? వాళ్ళకి వయసు పెరుగుతూ ఉంటుంది, సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి, అన్నీ పెరుగుతుంటాయి, కానీ ఒక్క లోపం ఉంటుంది. ఫిజికల్గా మాత్రం వాళ్ళు పెరగరు. భౌతికంగా శారీరకంగా మాత్రం వాళ్ళ శరీరంలో ఎదుగుదల ఉండదు. మానసికంగా అంతా తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, అన్నీ తెలుసు, వయసు పెరుగుద్ది, అన్నీ పెరుగుతుంటాయి, కానీ వయసు పరంగా ఆ శరీర పరంగా మాత్రం ఎరగదు. మనకు కూడా ఎట్లా ఉంటామంటే నాకు అంతా తెలుసు, నేను మందిరానికి రాకపోయినా నాకు అంతా తెలుసు, చర్చికి రాకపోయినా నాకు అంతా తెలుసు, బైబిల్ చదవకపోయినా నాకు అంతా తెలుసు, మీరు పోయిన దానికంటే నేను చర్చికి పోయినా నాకు అంతా తెలుసు అంటారు. వాళ్ళకి బ్రెయిన్ ఎదిగింది, కానీ ఏం పెరగల? హృదయంలో ఎక్కడ ఒక లోపం ఉంది, వాళ్ళు మరుగుజ్జులుగా మారిపోతారు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? బయటికి కనబడిన ఎదుగుదలలు కాదు. ఇక్కడ నువ్వు దేవుని మాట విన్నప్పుడు ఏ వాక్యము నీకు తెలుసో, ఏ మాటలు దేవుని మాటలు నీకు తెలుసో, ఆ మాటలు నువ్వు లోబడటం దేవునికి కావాలి. దేవునికి ఏది కావాలి? ఆ మాటలకు నువ్వు లోబడటం, విధేయత, ఇది కావాలి దేవునికి. అంతే. అదే దేవుడు అన్నాడు, ఒకని అవిధేయత వలన పాపము కలుగును. నువ్వు దేవుని మాటకు లోబడలేకపోతే పాపమును మనం మూట కట్టుకున్న వాళ్ళం అయిపోతాం. పాపం వచ్చేసింది. ఆదాము అవిధేయత వలన, హవ్వ అవిధేయత వలన పాపం వచ్చేసింది. ఈరోజు దేవుడు అనే మాట ఏంటి తెలుసా? నువ్వు దేవునికి ఎట్లా ఉండాలి? మనం దేవునికి విధేయులముగా, దేవునికి లోబడే వాళ్ళంగా. నాకు అంతా తెలుసండి అంట. ఏమో దేవుడు అనేది ఏంటి తెలుసా? నీకు తెలియటం ముఖ్యం కాదు, నీ బ్రెయిన్ పెరగటం ముఖ్యం కాదు, నీ మనసు పెరగ, నీ హృదయంలో దేవునికి లోబడటం నువ్వు ముఖ్యం. నీకు అంత తెలిస్తే ఏం ఉపయోగం? బైబిల్ ఆది కానీ ప్రాణం మొత్తం తెలుసు, నీకు బైబిల్ బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, అంతా తెలుసు నీకు. దేవుడు అనేది ఏంటి తెలుసు? తెలియటం ముఖ్యం కాదు నీకు. ఏది ముఖ్యం? లోబడటం, దేవుని మాటకు లోబడో. అయ్యగారు మీరు పుట్టక ముందే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అది ముఖ్యం కాదు. నువ్వు తెలియటం ముఖ్యం కాదు నీకు. ఎంత లోబడ్డావు, ఎన్ని మాటలకు దేవుని వాక్యానికి లోబడ్డావు, నీ హృదయంలో దేవుడు అంటే నీకు ఎంత తగ్గింపు ఉంది, అది ముఖ్యం. పరిసయ్యుడికి కూడా నాకు అంతా తెలుసు, నేను దాన ధర్మాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, దశమ భాగాలు ఇచ్చాను, దొంగతనాలు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అన్యాయాలు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చివరకు హృదయంలో మాత్రం దేవునికి లోబడే విషయంలో తగ్గింపు లేకుండా పోయాడు. తెలియటం ముఖ్యం కాదు, దేవునికి కావాల్సిందని తెలుసా? దేవుని మాటకు లోబడటం ముఖ్యం. ఆమేన్. చూద్దాం మరొక మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో. దేవుడు ఆ వచనంలో ఆయన ఏమన్నాడంటే, కాగా కొందరు తమ అవిధేయత వలన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అన్నాడు. అవిధేయత వలన ఆనాడు కొంతమంది కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారట. దేనికి అవిధేయులం? దేవుని మాటలంతా తెలుసు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా చేతిలో ఉంది, 10 ఆజ్ఞలు తెలుసు కానీ ఏం చేయలేకపోయారు? లోబడలేదు. మోషే చెప్పిన దేవుని మాటకు లోబడలేదు. ధర్మశాస్త్రం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. వారు దేవుని మాటకు అవిధేయులు అవ్వటం వలన కనానును పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? కనానులో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఈ మాట నుంచి మనలో కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంతా తెలుసు అన్నమాట. నీకు అంతా తెలిస్తే మంచిదే, కానీ తెలిసిన దానికి నువ్వు లోబడటం ఇంకా శ్రేష్టం. తెలిసిన దేవుని మాటలకు లోబడటం ఇంకా గొప్ప ధన్యత. వాళ్ళు అవిధేయత కలిగి ఆ కణానును పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నప్పుడు అవిధేయురాలవైపోతే పరలోకం పోగొట్టుకుంటావు. ప్రభువా నేను పాటలు పాడానుగా, ప్రభువా నేను పరిచర్య చేశానుగా,
ప్రభా నేను వాక్యం చెప్పానుగా, ఇవన్నీ నేను చేశానుగా అంటే దేవుడు అంటాడు, నువ్వు నా మాటకు లోబడలేదుగా, ఇవన్నీ నీకు తెలిసినవే కానీ నువ్వు లోబడలేదుగా, నేను చెప్పినప్పుడు నా మాటకు నువ్వు లోబడలేదుగా. విధేయత కలిగి ఉండాలి. ఏంటది? విధేయతను కలిగి ఉండాలి. అది గొప్ప భాగ్యం. చూడండి, మరొక మాట చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం భాగం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక. రైట్. ఎవరు తెలుసు దేవుడు రోమాపత్రికలో? మీ విధేయత అందరికీ ప్రచురమైనది అంటే ఎంత గొప్పగా మాట్లాడాడు పౌలు భక్తుడు. అంటే మీ తగ్గింపు అందరికీ తెలుసు అన్నాడు. ఏమన్నాడు? మీలో ఉన్న తగ్గింపు జీవితం అందరికీ తెలుసు అన్నాడు. నువ్వేమంటావు తెలుసా? నేనేంటో నాకు తెలుసు అంటావు. నువ్వేంటో నీకు తెలిస్తే ఏంటి? మనం ఏమంటావు చెప్పి చాలాసార్లు, నేనేంటో నాకు తెలుసు. ఈ డైలాగ్ మనకు చాలాసార్లు ఎవరైనా ఉన్నారు అనుకో, పో నేనంటే నాకు తెలుసులే. దేవుడు అట్లా అంటాను. నువ్వేంటో నువ్వు తెలియటం కాదు. ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ యొక్క భక్తి జీవితం, నీ జీవితం నీకు తెలియటం కాదు. నీ జీవితం నీకు తెలిస్తే ఏంటి ఉపయోగం? ఎవరన్నా దేవుడు మీ తగ్గింపు, మీ విధేయత అందరికీ తెలియాలి. ఒక క్రైస్తవుడు అంటే ఎంత తగ్గింపు కలిగి ఉంటాడో, ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయురాలు ఎంత విధేయతగా ఉంటారో అని నీకు తెలియటం కాదు, అందరికీ తెలియాలి అంటే. ఒక ఆత్మీయుడిగా యేసు ప్రభువు వారు ఎంత తగ్గింపు కలిగి ఉన్నారో ప్రపంచమంతా చూస్తుంది సిలువలో. చెప్పారా? చూసారా లేదా? ప్రపంచమంతా యేసు ప్రభు ఎంత తగ్గింపగలిగిన వాడో అందరూ చూస్తారు సిలువలో. లేకపోతే ఆయన కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, మొహం మీద ఉమ్మి వేసినప్పుడు, కొరడాలతో కొడుతున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, ప్రక్కలో బల్లేపు పోటు పొడిచినప్పుడు, వెనక నుండి గుర్తినప్పుడు, కొట్టినప్పుడు, తన్నినప్పుడు ఆయన అవన్నీ మాట్లాడారా? ఆయన చేతకన్నా ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఏమైపోతారు? అందరం బూడిదైపోతారు. అంత శక్తి అధికారమును కలిగి ఉండియో దేవుడు, అంతటి గొప్ప దేవుడు ఏం చేశాడు? తనను తానే, అది ప్రపంచమంతా తెలిసే దేవుడు కూడా ఏమంటాడంటే ఇక్కడ మీ విధేయత అందరికీ తెలియాలి. ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? నా భక్తి నాకు తెలుసులే. నీ భక్తి నీకు తెలిసేది ఏంటి? అది సంఘానికి దేవుడు క్రమం ఇచ్చాడు. నేనేంటో నాకు తెలుసులే. నువ్వేంటో నీకు తెలిస్తే ఏం ఉపయోగం? ఏం కాదు. దేవుడు నీ భక్తి, నీ ఆత్మీయత, నీ తగ్గింపు జీవితం అందరికి, నీ చుట్టూతో ఉన్నవారందరికీ, నీతో ఉన్నవారందరికీ తెలియాలి. ఆమేన్. ఎవరైనా చెప్పగలరా? నేను చూసి నువ్వు చాలా తగ్గింపు కలిగి ఉన్నావు అనగలరా? నేను చూసి నువ్వు చాలా విధేయత కలిగి ఉన్నావు. మన సంఘంలో తగ్గింపు అనే పరీక్ష పెడితే, పోటీ పెడితే నువ్వే ఫస్ట్. నీ అంత తగ్గింపు ఎవరికి లేదు అనగలరా? చెప్పండి. దానికి నువ్వు సెట్ అవుతావా? పౌలు అన్నట్లుగా మీ విధేయత అందరికీ తెలియవలెను. తగ్గింపు. భక్త్ సింగ్ గారు అనబడిన మహా గొప్ప దైవ సేవకుడు మీటింగులు పెడుతుంటే 3 రోజుల మీటింగులో 2 రోజుల మీటింగులు అయిపోయాయి. 2వ రోజు రాత్రి ఒక పెద్ద శబ్దం వస్తూ ఉంది. ఏంటా ఇప్పుడు ఈ రాత్రి ఈ టైంలో శబ్దాలు వస్తున్నాయి ఏంటా అని లేచి చూస్తే ఎవరో ఒకరు బయట లెట్రిన్ గుంట దగ్గర ఉన్నారు. అందరూ దొంగోడు అనుకుని దగ్గరికి వచ్చి చూస్తే భక్త్ సింగ్ గారు లెట్రిన్ గుంట నిండిపోతే, మీటింగులకు వచ్చిన జనాల వల్ల లెట్రిన్ గుంట నిండిపోతే ఎవరికి పట్టటల్లా ఆయన తనను తాను తలగొట్టు చుట్టుకొని పాత బట్టలు వేసుకొని లెట్రిన్ గుంటలో మొత్తం లెట్రిన్ అంతా బకెట్తో పట్టుకొని తీసుకెళ్ళి దూరం వస్తా ఉన్నాడు. ఇప్పుడు తగ్గింపు పోటీ పెడితే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ చెప్పండి? మీటింగులకు వచ్చి వాక్యం విని చక్కగా తిని చక్కగా నిద్రపోతున్న వాళ్ళక, ప్రార్థనలు గడుపుతూ వాక్యాన్ని సిద్ధపరుచుకుంటూ వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ మరల సంఘమును గురించి రేపటి దినమును గురించి ఆలోచిస్తూ మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో సిద్ధపరుస్తూ నెట్టినకుంటూ నిండిపోతే రేపు ఎక్కడికి పోవాలి వాళ్ళంతా? ఎవరు తగ్గింపు ఉంది చెప్పండి? అంత తగ్గించుకున్నాడు కాబట్టే ఆ మహానుభావుడు అనేక ప్రాంతాలలో దేవుని చేత బహుబలంగా వాడబడ్డాడు. ఈరోజు ఈ మాట వింటున్న మనలో నీ తగ్గింపు ఎంత? నీ విధేయత ఎంత?
నాలో ఉన్న గొప్పతనాన్ని అందరూ చూడాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరిలాగా? పరిసయ్యుడు లాగా. పరిసయ్యుడు ఏంటి? ఆయనలో ఉన్న గొప్పతనం అంత నిజమే, గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం మొత్తాన్ని చూపించుకుంటా ఉన్నాడు. నేను ఇలాగు, నేను ఉపవాసం ఉన్నా, నేను దశం భాగాలు ఇచ్చా, నేను దొంగతనాలు చేయటం లేదు, నేను అన్యాయం చేయట్లేదు, నేను పాపం చేయట్లేదు అంటూ ఆయన గొప్పతనం అంతా చూపించుకున్నాడు. కానీ ఏం కనపరుచుకోలేకపోయాడు? ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న దీనత్వాన్ని చూపించలేకపోయాడు. నువ్వు కూడా నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా, నాకెంత వచ్చో తెలుసా, నీలో ఉన్న గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనాన్ని మనుషుల ముందు చూపించుకునే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నువ్వు అవిధేయురాలు అయిపోతావు. దేవునికి కావాల్సింది నీలోని గొప్పతనం కాదు. దేవునికి కావాల్సింది నీలో చాలా గొప్ప తగ్గింపు కావాలి. ఏం కావాలి దేవుడికి? నీలో గొప్పతనం దేవుడికి అవసరంలా. నీలో ఎంత తగ్గింపు ఉంటే అంత దేవునికి ఇష్టం. అక్కడ కూడా నీలో ఉన్న విధేయత, తగ్గింపు అందరికీ తెలియాలట. ఎవరికి తెలియాలి? సార్ ఎవరైనా నిన్ను చూసినప్పుడు ఈ అక్కకు లేకపోతే ఈ అన్నకు ఎంత గొప్ప తగ్గింపు ఉందో, ఎంతగా తమను తాము తగ్గించుకుంటూ వచ్చారో, వీళ్ళెంత ఓపికగా ఉన్నారో, ఎంత తగ్గించుకుని ఉన్నారో అని అది కావాలట దేవునికి. ఆమేన్. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. రైట్. విధేయతను నేర్చుకునేది ఎక్కడ ఎవరు విధేయత నేర్పించరు. విధేయత ఎక్కడ ఎట్లా వస్తుందట? యేసు ప్రభువారే చాలా విధేయతను, తగ్గింపు నేర్చుకున్నారు. ఆయనకే అవసరమైతే మనకు అవసరమా కదా? అంత మహా గొప్ప దేవుడే తనను తాను తగ్గించుకుంటే ఏంటి నీటి మీద బుడకలు అంటాం. మనం మాత్రం ఏం చేస్తాం? నా అంత తోళ్ళు ఎవరని ఎగురుతూ ఉంటాం, ఎగిరెగిరి పడతా ఉంటాం. ఒక్కసారికి దేవుడు చాచి దెబ్బ కొడితే చతికల పడతాం, ఎగిరి పడతాం, చతికల పడతాం. దేవుడు ఏమన్నారు యేసుప్రభువారు? ఆయన తనను తానే విధేయత నేర్చుకున్నాడు. ఒక వ్యక్తికి తగ్గింపు ఇక్కడ ఈ మాటలో ఏమన్నాడు దేవుడు అంటే, నువ్వు ఎన్ని కష్టాలు పడితే నీకు అంత తగ్గింపు వచ్చిద్దట. ఏముంది వాక్యం తెలుసా? ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేనో. ఎగిరెగిరి పడుతున్నావు అనుకో, నీకు ఇంకా కష్టాలు రాలేదు, ఆగు, వస్తాయి. ఎగిరెగిరి పడుతున్నావు అనుకో, ఆగు, నిన్ను కూర్చోబెట్టే రోజు ఒక రోజు ఉందిలే, ఆగు అని అర్థం. ఎగిరెగిరి పడుతున్నావు అనుకో, నీకు ఇంకా శ్రమలు అనే అనుభవంలో నీకు రాలేదులే, ఎగురో. ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తాయో, ఎన్ని ఎక్కువ శ్రమలు, బాధలు వస్తాయో అంత ఏం నేర్చుకుంటావు? అంత తగ్గింపు వస్తాయి. నీకు ఇంకా తగ్గింపు రావట్లేదంటే నీకు ఇంకా డోసు చాలేదని అర్థం. ఏం డోసు? కష్టాల శ్రమలు డోసు చాల. దేవుడు ఇంకొంచెం పెంచుతాడు డోసు, ఇంకొంచెం. అప్పుడు మొత్తానికి నీకు దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు పరలోకం రావాలా, నరకానికి పోకూడదు, నువ్వు ప్రభు రాజ్యానికి వారసురాలు కావాలి అంటే నీకు ఖచ్చితంగా యేసుక్రీస్తు లాంటి తగ్గింపు నీకు అవసరం. అలాంటి తగ్గింపు నీకు వచ్చేదాకా దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. ఆయన నేర్చుకున్నాడు, మనకే నేర్పిస్తాడు. ఏంటది? తగ్గింపు రావాలంటే ఎట్లా వస్తే? ఏ బడిలో నేర్పిస్తారు? కష్టాలనే బడి, శ్రమలనే గుడి. ఎక్కడే మనకు కష్టాలు, శ్రమల్లోనే ఎన్ని కష్టాలు వచ్చినా ఓడ్చుకుంటూ తగ్గింపు. ఒకప్పుడు నేనైతేనండి, ఈ మాట అన్నందుకు ఒకప్పుడు నేనైతేనా? నిజమే, ఒకప్పుడు నీకు చాలా రోషం పౌరుషం వచ్చేది. కానీ ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నావుగా. ఇప్పుడు దేవుడు నీకు తగ్గింపు నేర్పిస్తా వచ్చాడు. ఒకప్పుడున్న కోపం, ఒకప్పుడున్న రోషం, ఒకప్పుడున్న పౌరుషం, ఒకప్పుడున్న పగ, ప్రతీకారాలు ఇప్పుడు యేసు ప్రభువు తగ్గింపుగా మార్చేసి అన్ని ఓర్చుకో, తగ్గించుకో, సహించుకో, భరించు అంటూ దేవుడు ఇప్పుడు మనకి ఏమి నేర్పిస్తూ వచ్చాడంటే తగ్గింపు. ఎందుకు? అవిధేయులమైపోతే రేపు పరలోకంలో మనకు ప్రవేశం లేదు. అందుకే దేవుడిలో మనం విధేయత కలిగి ఉండాలనే దేవుడు నీ కోపమంతా పోయే విధంగా, నీ బాధంతా పోయే విధంగా, నీ రోషమంతా పోయే విధంగా శ్రమలు కష్టాలన్నీ నేర్పిస్తా ఉంటాడు. దేవుడు మనకు తగ్గింపు నేర్పిస్తూ ఉంటాడు. ఏం నేర్పిస్తాడు? చాలా గొప్ప తగ్గింపు నేర్పిస్తూ ఉంటాడు.
కాబట్టి మళ్ళీ మనం తగ్గించుకోవటం చాలా గొప్ప భాగ్యం. నాకు అస్సలు నేను తగ్గనన్నాం అనుకో, దేవుడు తుంచేస్తాడు. తగ్గటం మంచిది, తుంచటం కంటే కూడా. ఏం కావాలా? దేవుని దగ్గర ఎంత మనల్ని తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత ఏం చేస్తాడు, అంతగా దేవుడు హెచ్చిస్తాడు. మనలో ఉండవలసిన ప్రధానమైన లక్షణం, దేవునికి ఇష్టమైనది విధేయత. ఏంటది? విధేయత. దేవుడు చెప్పాడు, మనం లోబడాలా. ఆయన మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే నేను విన్ను అంటే నేను చెయ్యను, నాకు ఇష్టం లేదని అన్నావు అనుకో, నువ్వు విధేయత లేనట్టు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహామా నీవు లేచి నీవు నీ కుటుంబమును విడిచిపెట్టి నీ బంధువుల యొద్ద నుండి దూరదేశానికి వెళ్ళిపో అన్నాడు. అంతే. ఇక ఏం సామాన్లు చదువుకోవాలా, ఏమేమి చేసుకోవాలి, నేను మరి ఏ ఊరు వెళ్ళాలా, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తారా, నాకు అక్కడ ఇల్లు ఏమైనా ఉంటుందా, తినడానికి తిండి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. దేవుడు చెప్పాడు, విన్నాడు. ఇదే విధేయత. అందుకే అబ్రహాము గొప్పోడయ్యాడు. మనం ఏమవుతాం? ఏదన్నా ఒక పని చెప్పామనుకో ఏమంటాం? అటు చూస్తాం, నేను కాకపోతే వాళ్ళు చేస్తారులే. దేవుడికి కావాల్సింది తెలుసా? లోబడటం, తగ్గింపు. ఆమేన్. రైట్. ఇక్కడ దేవుని వాక్యం రాజు, దేవునికి ఇష్టమైనది విధేయత. విధేయతలో ఎప్పుడు విశ్వాసం ఉంటుంది. ఏముంటుంది? దేవునికి విధేయత కలిగి ఉన్నాము అంటే దాంట్లో నువ్వు దేవుణ్ణి ఎంత పర్సంటేజ్ నమ్ముతున్నావో అనేది దానిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ఎంత నమ్మితే అంత లోబడతావు. అంతే. దేవుణ్ణి ఎంత నమ్మితే, అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. అబ్రహాం ఇంకేం మాట్లాడలేదు. ఏమన్నా మాట్లాడా? అసలు అబ్రహాం ఏమీ మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఏం తినాలి, నాతో పాటు ఎవరెవరిని తీసుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏమి లేవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు ప్రశ్నలు ఉండవు. ఏముండవు? విశ్వసించిన హృదయం ఎప్పుడూ ప్రశ్నించలేదు. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, ఎప్పుడు ప్రశ్న. దేవునికి లోబడినప్పుడు విధేయతలో ఆ దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావో అని అర్థం ఉంటుంది. మనం దేవుణ్ణి నిజంగా లోబడుతుంటే నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావో అనేది కూడా ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి నమ్మకం నువ్వు దేవుడికి లోబడేలా చేస్తుంది. నువ్వు దేవుడి మాటకు లోబడట్లేదు అనుకోండి, దాని అర్థం దేవుళ్ళలో నువ్వు సరైన విశ్వాసము పాళ్ళు నీకు లేవు అని అర్థం. నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు అంటే నువ్వు దేవునిలో ఉంచవలసినంత విశ్వాసాన్ని ఉంచటం లేదు అని అర్థం. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఎక్కడ దేవుణ్ణి ఏం చేయాల? ఒక మాట అయినా దేవుణ్ణి అడిగాడా? ఒక మాట అయినా దేవుణ్ణి ఏమీ ప్రశ్నించలేదు. చూడండి మరొక మాట, దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 13వ వచన భాగం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. దేవునికి మనం లోబడకపోతే మనలో ఏం కనబడుద్ది అంటే వేషధారణ. ఏం కనబడుద్ది? ఈ పరిసయ్యుల్లో కూడా అదే కనపడుతుంది. దేవునికేమో లోబడడం, దేవుని దగ్గరేమో తగ్గింపు లేదు. పైకి మాత్రం ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు? బయటికి మాత్రం ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు? నేను దేవుడికి దశమ భాగం ఇస్తున్నాను, నువ్వు ఇస్తున్నావా? నేను వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నువ్వు ఉంటున్నావా? నేను దొంగతనం చేయటం లేదు, వ్యభిచారాలు చేయట్లేదు, పాపము చేయటం లేదు, న్యాయంగా ఉంటున్నాను అంటూ పైకి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అసలు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడికి మాత్రం లోబడలేకపోయాడు. దీన్నే వేషధారణ అంటారు. పైకి కనబడే జనాలలో భక్తి ఉన్నట్టుగా కనబడేటట్లుగా జీవిస్తూ హృదయంలో మాత్రం దేవుని దగ్గర తగ్గింపు లేకుండా, లోబడకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించలేని జీవితం వేషధారణ. మనం చదివిన వాక్యంలో కూడా ఆ భక్తుడు అలాగే చేశాడు.
పైకి గుర్తుపెట్టుకోండి, దేవునిలో విధేయత లేని వాళ్ళు విశ్వాసములో పరిపూర్ణంగా ఉండలేం. నువ్వు దేవుని మాటకు లోబడలేనప్పుడు నీ విశ్వాసము ఎప్పుడూ పరిపూర్ణము కాలేదు. ఒక వ్యక్తి విశ్వాసంలో పరిపూర్ణము కావటం లేదంటే ఆ వ్యక్తిలో ఉండేది వేషధారణ జీవితం. నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా, పేరుకు మాత్రమే భక్తిపరుడుగా, పేరుకు మాత్రమే ఉంటావు. ఆదివారం మందిరంలో, సోమవారం నుంచి శనివారం దాకా ఫోనుల్లోనో తిరుగుల్లోనో నీ ఇష్టం. ఇంక దాంట్లో నీకు నీ ఇష్టం, నువ్వు ఏం పెట్టుకుంటే ఆప్షన్ అది పెట్టుకోవచ్చు, ఇష్టం. ఆదివారం మాత్రమే నేను చర్చికి వెళ్తాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అంటూ ఆదివారం మాత్రమే ఒక్కరోజు ప్రభువుకి, మిగతా రోజులంతటిలో దేవునికి నీ హృదయానికి సంబంధమే లేదు. ఆ ప్రభువుకి హృదయంతో సంబంధమే లేదు. వేషధారణ భక్తి జీవితం బయటకు మాత్రమే కనబడుతుంది. ఆ పరిసేడులాగా హృదయంతో మాత్రం దేవునికి సరైన సంబంధమే లేని జీవితం అయిపోతుంది. ఈరోజు ఈ మాటలు ఉంచిన మనలో ఉన్నామా పరిసయ్యునిలాగా? దేవునికి లోబడలేక, దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకపోతే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిలో నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని మాటకి ఎప్పుడు లోబడి ఉంటాం. దేవుడు అన్నాడు అబ్రహాంతో, అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు అప్పుడు, ఈసారి నేను వచ్చినప్పుడు నీ కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఏమన్నాడు? ఈసారి నేను వచ్చేటప్పటికి నీకు కొడుకు పుడతాడన్నాడు. ఏ సంవత్సరంలో? 75 సంవత్సరం అన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అనుకుంటారు? ఎవరైనా ఎప్పుడు వస్తారు అనుకుంటారు? ఈసారి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక 4 యాపిల్ కాయలు తీసుకొస్తానన్నాను అనుకోండి నేను, అంటే ఎప్పుడు వస్తారనుకుంటా ఎవరైనా? అన్న ఈసారికి ఆ ఊరు పోయి విజయవాడ పోయినప్పుడు, కంచెలు పోయినప్పుడు యాపిల్ కాయలు కొనుక్కొస్తాడు. ఎన్ని రోజులు పట్టుద్ది? 2 రోజులు పట్టుద్ది, లేదా ఒక రోజు పట్టుద్ది, లేదా 1 వారం రోజులు పట్టుద్ది. అంటే 1 వారంలో అన్న మా ఇంటికి వస్తాను అనుకుంటాం, అంతేనే కదా? దేవుడు కూడా అబ్రహాంతో, నేను ఈసారి మీ ఇంటికి వచ్చేటప్పటికి, నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీకు సంతానం కలుగుతుంది అని. అంతే. అప్పుడు అబ్రహాం ఎదురు చూడటం మొదలుపెట్టి, నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి దేవుడు అన్న దేవుడు ఈసారి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఆ కుమారుడు కలుగుతాడన్నాడు, కుమారుని ఇస్తానన్నాడు. ఈసారి వచ్చేటప్పుడు నేను నీ కుమారుని ఇస్తానన్నాడు. ఏంటి అన్నోడు రాడే? సంవత్సరమైన మా ఇంటికి రాడే దేవుడో? 2 సంవత్సరాలే మా ఇంటికి రాడే? ఏ దేవుడు అంటమే కానీ చేయటం ఏమి లేదనుకుంటా. దేవుడికి అప్పుడు అన్నంలే కానీ మా మీద ప్రేమ. అదే మనం ఉన్నాం అనుకో, అబ్రహాం గారి టైంలో ఏదో దేవుడు అప్పుడు అన్నంలే కానీ ఆయన మా ఇంటికి రాక ఇన్ని సంవత్సరాలు అయిందో. అబ్రహాం గారు ఎంతకాలం బ్రతికారు తెలుసా? ఎంతకాలం? అబ్రహాం గారు మొత్తం ఎంతకాలం బ్రతికారు? ఎవరు చెప్తారు? రైట్. అబ్రహాము మొత్తం 175 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 175 సంవత్సరాల్లో అబ్రహామా, దేవుడు నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడయ్యా? అబ్రహామా, దేవుడు మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడయ్యా? రోజు దేవుడు మీ ఇంటికి వచ్చాడా? లేదండి. నెలకొకసారి దేవుడు మీ ఇంటికి వచ్చాడా? లేదండి. మరి సంవత్సరానికి ఒకసారి దేవుడు మీ ఇంటికి వచ్చాడా? లేదండి. మరి అబ్రహామా, దేవుడు నీతో ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చాడు? దేవుడు నా దగ్గరికి మొట్టమొదటిగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఒకసారి మా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. 2, భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి వచ్చాడు. 3, గర్భఫలం అప్పుడు ఇస్తానన్నాడు, ఒకసారి వచ్చాడు. తర్వాత మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత, ఎంతకాలం? 25 ఏళ్ళ తర్వాత అప్పుడు మళ్ళీ 21వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చి అప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆయన పెద్దగా నెల ఏమీ మా ఇంటికి రాలేదు, వారం ఏమీ మా ఇంటికి రాలేదు, సంవత్సరం ఒకసారి కూడా మా ఇంటికి రాలేదు. మరి ఎలా నమ్ముతున్నావయ్యా ఈ దేవుణ్ణి? అదే కదా విశ్వాసం అన్నాడట. ఏంటిది విశ్వాసం అంటే? ఏంటిది? ఒక్కసారి దేవుడు చెప్పిన మాట మళ్ళీ మధ్యలో ఎక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు, ఎక్కడ ఆయనను కలవలేదు. దాదాపుగా మళ్ళీ 25 సంవత్సరాలు దాదాపుగా ఉన్న తర్వాత అప్పుడు కూడా ఆయన అన్నాడు, ఇస్తాడు అన్నాడు, ఆయన మాటని లోబడాలంటూ చెప్పిన మాటను పూర్తిగా నమ్మి ముందుకు సాగాడు. చూసారా? అందుకే అబ్రహాం విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఏమయ్యాడు? మనమైతే ఏమంటాం? మనమైతే ఏం చేస్తాం? చెప్పిన తర్వాత మళ్ళీ మనిషి మన కంటికి కనపడలేదు అనుకోండి,
మళ్ళీ వస్తానులే అన్న దేవుడు సంవత్సరానికి మనం వస్తానులే అని మన ఇంటికి కనుక ఒక నెలకో సంవత్సరానికి అయ్యగారు రాలేదనుకోండి, అయ్యగారికి మా ఇంటి మీద ప్రేమ తగ్గిపోయింది, మేమంతా అయ్యగారి ప్రేమ తగ్గిపోయింది, మా ఇంటికి రావట్లా. ఇది మన విధేయత. అంతేనంటారు కాదంటారు? అబ్రహాము 25 సంవత్సరాలు దేవుడు ఆ రోజు చెప్పిన మాటను పట్టుకొని 25 సంవత్సరాలు అదే నమ్మకంతో ముందుకెళ్ళాడు. దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా విధేయత, విశ్వాసం అనేది ఏంటి అంటే కంటి ముందు ఉన్నప్పుడు కాదు. అర్థమైందా? విధేయత అంటే మనిషి ముందు ఉన్నప్పుడు లోబడినట్లుగా తగ్గించుకున్నట్లుగా ఉండటం కాదు. లేకపోయినా, కళ్ళ ఎదుట మనిషి లేకపోయినా, కళ్ళ ముందు మనిషి లేకపోయినా, మనకు దేవుడు కనబడకపోయినా, దేవుని మాటను ఆధారం చేసుకొని, అబ్రహాముకు దేవుడు కనబడకపోయినా దేవుడు చెప్పిన మాటను అబ్రహాము ఆధారం చేసుకొని ఆయన ఇస్తాడు అని నమ్మి ఎలా తగ్గించుకుంటూ ముందుకు సాగాడో దేవుని మాటకు లోబడుతూ, అది గొప్ప విశ్వాసము, అది గొప్ప విధేయత. మనం కూడా అది గుర్తుపెట్టుకోండి. కంటి ముందు కనబడ్డప్పుడు, మనిషి ఉన్నప్పుడు కాదు, మనిషి లేకపోయినా సరే. ఎప్పుడు? మనిషి ఉన్నప్పుడు కాదు. నాకు దేవుడు ఎంత గొప్ప భక్తి అని ఆదివారం మందిరంలో ఉన్నప్పుడే కాదు. మనం ఎప్పుడు? మందిరంలో ఉన్నా, మందిరము బయట, ఆదివారం అయినా సరే, ఏ వారమైనా సరే, ఎక్కడైనా సరే నేను దేవుడికి లోబడతానని ఎక్కడున్నా లోబడాలి. మనప్పుడే కాదు, ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా అదే ప్రకారం భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అదే భక్తి జీవితాన్ని ఏం చేయాలి? అదే భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని దేవుడు అబ్రహాం విషయంలో ఇస్తానంటే అబ్రహాము ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి, అయినా అబ్రహాం ఎక్కడ ఆయన అన్నాడంతే, ఆయన అన్నాడంతే. ఇస్తాడన్న దేవుడు ఇస్తాడు. ఆయన రాలేదుగా, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ దాదాపు ఎన్నో సంవత్సరాలకి దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు, ఇచ్చాడు. మనం కూడా గుర్తుపెట్టుకుని దానినే విశ్వాసము. ఆ విశ్వాసములో అబ్రహాము దేవుని మాటకు లోబడటం గొప్ప విధేయత. ఎక్కడ మన జీవితంలో కూడా ఈ రెండు లేకపోతే, విశ్వాసం విధేయత లేకపోతే పరిసెడులాగా వేషధారణగా ఉంటాం. వేషధారణగా ఉండి ఏం మొదలవుతుంది తెలుసా? 2 దినవృత్తాంతాలు 36:13 చదివాం. ఏముందంటే అక్కడ